దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ యొక్క యూసీవై టీంని తండ్రి నాయనా, ఈ విధంగా చిన్న మందగా చేర్చిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, మొదటి గడియ తండ్రి మీతో గడిపేటువంటి భాగ్యము మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయినా ఇప్పటి వరకు పాటలు పాడాము, మీ నామాన్ని మహింపరిచాము. అయ్యా, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వచ్చి ఉన్నామయ్యా. మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఆయన వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి. వాక్యం చెప్తున్న నన్ను కూడా మీరు మీ బోరుగా వాడుకోండి. నాయనా ప్రభువా, సిలువు చాటును మరుగుపరచమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ దాని గురించి ధ్యానించుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ప్రభునందు ప్రియమైన వారలారా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మన పితరులు కొన్ని ఆచారాలు మనకు వారు నేర్పిస్తూ ఉంటారు. పెద్దవారు దగ్గర నుంచి కూడా కొన్ని ఆచార వ్యవహారాలు వస్తూ ఉంటాయి. అవి ఇప్పటికీ చాలా సందర్భాల్లో కూడా కొనసాగిస్తూ ఉంటారు. క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ యొక్క పితృపారంపర్యమైనటువంటి ఈ యొక్క ఆచారాలు, ఈ వ్యర్థ ప్రవర్తన అనేది దేవుని వాక్యానికి అనుకూలమైనది కాదు అని మనం గ్రహించాలి మొట్టమొదటిగా. ఎందుకంటే వాటి వల్ల మనకు విమోచన లేకపోతే పాపము నుండి విడుదల మనకు కలుగదు అనే సత్యమని మనం గ్రహించాలి. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, ఈ యొక్క ఆచార వ్యవహారాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. దాని గురించి కూడా అక్కడ మనం చూస్తే బంగారము గురించి, వెండి గురించి మాట్లాడుతూ, ఇవి క్షయమైన వస్తువులు కదా, వీటి ద్వారా మీరు విమోచింపబడతారా అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్న మనం ఇక్కడ వేసుకోవాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, ఒకవేళ ఇప్పటికైనా మనము ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మనము ఈ యొక్క ఆచారాలు పాటిస్తూ ఉంటాం. కొన్ని వివాహ సందర్భాల్లో కావచ్చు, మనము ఒకవేళ నూతన గృహంలో ప్రారంభంలో అప్పుడు కావచ్చు, ఏదైనా శుభకార్యం అప్పుడు మనము ఇటువంటి మన పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు మనము పాటిస్తూ ఉంటాం. వాక్యం ఏమంటుందంటే, ఇవన్నీ కూడా వ్యర్థ ప్రవర్తన అని సెలవిస్తూ ఉంది. అనగా దేవుని వాక్యానికి ఇది అనుకూలమైనది కాదు. దేవుని వాక్యము ఈ విధంగా చేయమని బోధించట్లేదు. కనుక మనం వాటిని విడిచిపెట్టాలి అని ఈరోజు మనతో దేవుని వాక్యం మాట్లాడుతున్నారు. కనుక పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ వెండి బంగారం అనేది ఈరోజు ఒకవేళ మన దగ్గర ఉండొచ్చేమో కానీ, ఇది మన దగ్గర శాశ్వత కాలము ఉండదు. అలాంటి వస్తువులు మనకు రక్షణ భాగ్యం ఎలా ఇస్తుంది? ఒకవేళ ఈ ప్రపంచంలో ఇది ఒక విలువైన వస్తువు కావచ్చేమో, అయినప్పటికీ దానివల్ల మనకు పాపానికి విమోచన, అదేవిధంగా పాపం నుంచి క్షమాపణ, పాపము నుంచి విడుదల,
మనకు ఈ రోజున ఈ వెండి బంగారాలు ఇవ్వవు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆచార వ్యవహారాల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. మన పూర్వీకులు ఒకవేళ మనకు నేర్పించుండొచ్చేమో గానీ, మనము మన పిల్లలకి నేర్పించకుండా వాటిని ఇప్పటితో ఆపితే మంచిది అనేటువంటి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం వీటిని పాటిస్తూ ఉంటామో, మన పిల్లలు గూడా వాటిని చూసి నేర్చుకొని, రాబోయే తరాలకు గూడా అవి నేర్పిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవి కొనసాగుతూ ఉంటాయి. కనుక క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది కూడా ఈరోజు మనం గమనించినప్పుడు, ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో మునిగిపోతూ ఉన్నారు. ఒకానొక రోజున ఈ యొక్క ఆదివారం నుంచి శనివారం వరకు కొన్ని సమయాల్లో కొందరు డబ్బులు బయటికివ్వరు. ఎందుకివ్వరు అని అడిగినప్పుడు దాని గురించి ఒక పెద్ద కథనే వారు చెప్తారు. కనుక ఇటువంటిది మనం గమనించినప్పుడు ఇదొక ఆచారంగా వస్తూ ఉంది. ఇలాంటిది ఒకటి కాదు, చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనవున్నాయి. ఇలాంటి ఆచార వ్యవహారాలను మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీవు క్రైస్తవుడివి కాదు, దేవుని వాక్యం ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తివి కాదు. అదే విధంగా నువ్వు దేవుని యొక్క రక్తానికి విలువివ్వడం లేదు అనే సత్యాన్ని గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించుకోవడానికి మనం మత్తయి సువార్తలోకి ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ దాని గురించి వివరించుకుందాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులు యేసు వద్దకు వచ్చారంట. ఈ శాస్త్రులు, పరిసయ్యులు మహాజ్ఞానులు, పండితులు. వీరు యేసుక్రీస్తు వద్దకు వచ్చారు. వారు యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా సరే వారు ప్రశ్నల ద్వారా ఆటంకపరుస్తూ, అవమానపరచాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరి యొక్క జీవితం కూడా ఇలానే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినడం, అర్థం చేసుకోవడం, వాక్యానుసారంగా జీవించడం పోగా, ఆ వాక్యం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, మీరెందు నిమిత్తము పెద్దలు పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇదొక ఆచార వ్యవహారం. భోజనము తినక ముందు మరి చేతులు కడుక్కోవాలి కదా. శుభ్రం కోసం కడుక్కోవడము అని చెప్పుంటే బాగుండేదేమో కానీ, ఇక్కడ శుభ్రపరచడం కోసం కడుక్కోవడం అని చెప్పడం లేదు. పెద్దలు చెప్పినటువంటి ఆచారం కదా ఇది అంటున్నారు. ఆ మాటను మీరు గమనించండి. ఒకవేళ శిష్యులు, అయ్యా, ఒకవేళ పరిసయ్యులు, శాస్త్రులు, అయ్యా మీ శిష్యులు చేయి కడుక్కోకుండా భోంచేస్తున్నారు, అది అశుభ్రంగా ఉంటుంది కదా అని చెప్పుంటే ఒకవేళ బాగుండేదేమో కానీ, ఇది పెద్దల ఆచారము అనేటువంటి మాటను ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. అందుకు ఆయన అంటున్నాడు, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు అనే ప్రశ్న వేశాడు. మీరు ఈ ఆచార వ్యవహారాల మీద మీ ఏకాగ్రత చూపిస్తున్నారు కానీ, అసలు దేవుని ఆజ్ఞలు ఎందుకని అతిక్రమిస్తున్నారు? కనుక మనకు ఏదైతే ప్రాముఖ్యమో వాటి మీద నీ ధ్యాస ఉంచకుండా, వాటి మీద నీ మనసు ఉంచకుండా, ఇతర విషయాల మీద నీ మనసు ఉంచినప్పుడు ఏమవుతుందంటే, అసలు మనం ఏమైతే నేర్చుకోవాలో, ఏ వాక్య ప్రకారంగా మనం జీవించాలో
ఆ వాక్యాన్ని మనం అతిక్రమిస్తాం. ఈ విషయాన్ని గమనించాలి. నీ ధ్యాస, నీ మనస్సు దేని మీదైతే ఉంచాలో దాని మీద ఉంచాలి. దేవుని వాక్యం మీద నీ ధ్యాస ఉంచాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యపు యొక్క మర్మాలు తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో బ్రతకాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవించాల్సింది పోయి, ఈ యొక్క పితరుల పారంపర్య ఆచారాల గురించి ఆలోచిస్తూ అసలు విషయాన్ని మర్చిపోతున్నావు అనే ప్రశ్న దేవుడు మరి శాస్త్రులను పరిశీలన వేశాడు. ఆజ్ఞలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులను ఘనపరచాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. ఇలాంటి ఆజ్ఞలు ఎన్నో ఉంటే, ఇవి చేయకుండా మీరు ఆచారాల గురించి ఆలోచిస్తున్నారే. మరి అది గుర్తున్నప్పుడు మరి నీకు ఇది గుర్తులేదా అని ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. నీ యొక్క పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు నీకు గుర్తున్నాయి. మరి దేవుని వాక్యం ఏం బోధిస్తుందో అది నీకు గుర్తులేదా అనే ప్రశ్న తిరిగి వెంటనే యేసుక్రీస్తు వారు మరి పరిసయ్యులను, శాస్త్రులను వేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆరో వచనంలో కూడా, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఆచారాల వ్యవహారాల విషయంలో అసలు నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇది ముందు గమనించాలి అనే మాటను మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని మరి బోధింపబడుతున్నప్పుడు మనం నిద్రపోతో, లేకపోతే మరొక వాటి మీద మనసు పెట్టి అసలు వాక్యాన్ని వినకుండా, సరే పోనీ వాక్యాన్ని విన్నాం కదా, ఆ వాక్య ప్రకారంగా జీవిద్దాం అనుకోకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, వాక్యం ప్రకారంగా మనము జీవించలేక ఈ రోజున ఎంతమంది జీవిస్తున్నారో వారందరూ కూడా అని అంటున్నాడు, నీవు ఆచార వ్యవహారాలు నీకు బాగా గుర్తున్నాయి గాని దేవుని వాక్యాన్ని ఎందుకు నిరర్ధకం చేస్తున్నావు? అందుకే ఆయన అంటున్నాడు, ఇలాంటి వారిని ఆయన పిలుస్తున్నాడు 7వ వచనంలో, వేషధారులారా, వేషధారులారా అని సంబోధిస్తున్నాడండి. ఇలాంటి వారు దేవుని వాక్యానికి విలువైనటువంటి వారు, ఆచార వ్యవహారాల మీద ధ్యాస చూపించే వారిని ఆయన అంటున్నాడు, వేషధారులారా అని సంబోధిస్తూ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఉన్నారు క్రైస్తవులుగా, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? పెదవులతో ఆరాధిస్తున్నారు. మనకేదో పాటలు వచ్చు, లేకపోతే వాక్యం చెప్పడం వచ్చు, వాక్యం చదవడం వచ్చు కాబట్టి అందరి ముందు ఘనంగా చదువుకుంటూ, ఘనంగా పాటలు పాడుతూ, ఘనంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ హృదయం వారికి దేవునికి దూరంగా ఉందని ఆయన బాధపడుతున్నాడు. ఇలాంటి వేషధారులు అలానే ఉంటారండి. వేషధారులు ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని చదవడానికి, అందరి ముందు గొప్పగా ఉండడానికి కొరకు చదువుతారు కానీ, వాక్యాన్ని బోధించేటువంటి వారు అందరి ముందు గొప్ప అనిపించుకోవాలని వాక్యాన్ని బోధిస్తారు కానీ, పాటలు పాడేటువంటి వారు వాళ్ళ గొంతును చూపించుకోవడానికి వాళ్ళు పాడతారు కానీ, ఇది వాళ్ళు పెదవులతోనే ఇవన్నీ చేస్తారు, హృదయంతో చేయరు. కారణం వాళ్ళలో మారు మనసు లేని జీవితాలండి. గమనించండి, క్రైస్తవులుగా ఈ రోజున మన సంఘాల్లో కూడా మనం అనేక మంది ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం. మనకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనం వారిని కనిపెట్టగలం. కానీ అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వీరు చాలా సంఘానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, ఇటువంటి వారి వల్ల చాలా ప్రమాదం. ఎందుకని అంటే, వీరు దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం వీళ్ళ దగ్గర ఉండదు. హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. అసలు హృదయం అనేది వీళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలన్నటువంటి ఆశతో ఉండదు. నామకార్థకంగా ఏదో చదవాలి కదా అన్నట్టుగా. అందుకే నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. యేసుక్రీస్తుని ఆరాధించి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించేటువంటి వారు కాదు వీరు.
ఆ మార్గంతో పనిలేదు. కానీ మనకున్నటువంటి స్కిల్స్, మనకేమైతే నైపుణ్యాలున్నాయో, అవి మనం బయటకు చూపించుకోవాలి అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొనసాగుతున్నటువంటి క్రైస్తవులు ఈ రోజున అనేక మంది ఉంటున్నారు. ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావా? గనపరుస్తున్నావా? నీ హృదయం అసలు నాకు దూరంగా ఉంది అని ఈరోజు అంటున్నాడు. వారిని ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా అండి? వేషధారులారా అని సంబోధిస్తా ఉన్నాడు. కనుక ఆయన తర్వాత చదవండి. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చిన ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. ఏమని గ్రహించాలి? నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. నోట్లోకి వెళ్ళేది అపవిత్రపరచదు. నువ్వు ఏమైతే నోటి ద్వారా చేస్తున్నావో, నువ్వు మాట్లాడుతున్నావో, ఆ మాట అపవిత్రపరుస్తుంది. జాగ్రత్త. ఈరోజు వాళ్ళు చేయగడుక్కోకుండా ఒకవేళ తినొచ్చేమో కానీ దానివల్ల ప్రమాదం ఏముండదు. నువ్వు మాట్లాడేటువంటి మాట, నువ్వు నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? ఈరోజు అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు లేరండి. దేవుని వాక్య ప్రకారంగా మాట్లాడకుండా, దేవుడు మనకు నోరిచ్చింది దేనికి? దేవుని వాక్యం చదువుటకు, దేవుని నామాన్ని గణపరచుటకు, దేవుని నామాన్ని స్తుతించుటకు, అదే సమయంలో దేవుని వాక్యాన్ని బోధించుటకు, దేవుని సువార్తను ప్రకటించుటకు మనం దేవుడు నోరు ఇస్తే, ఈరోజు ఆ నోటితో మనము అపవిత్రమైన మాటలు మాట్లాడడం లేదా? ఈరోజు ఈ పరిసయ్యులు, సద్దుకేయులు ఏం చేస్తున్నారు? చేతులు కడుక్కోవాలి, ఇది పితరుల ఆచారము, దీనివల్ల మనకు ప్రమాదం ఉందని వారు ప్రశ్నేస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకవేళ చేతులు కడుక్కోకుండా ఒకవేళ తిన్నప్పటికి కూడా దానివల్ల ప్రమాదం ఉండదు, కానీ నీ మాటలు జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాట తీరు ఎలా ఉంది? ఇతరులతో ఏమని నువ్వు దేవుని వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నావా లేదా? వ్యర్థమైన మాటలు, అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము ఆయన అంటున్నాడు, మీరు వేషధారులుగా జీవిస్తున్నారు. క్రైస్తవులుగా జీవించేవారు ఇలా మాట్లాడరు. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా నీ నోటిని జాగ్రత్తగా కాచుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో ఇప్పటి వరకు మనము ఈ పితృపారంపర్య ఆచారం ప్రకారం గురించి చూసాం. అయితే చూడండి, 19వ వచనంలో ఆయన అంటాడు, మరి వెండి బంగారము క్షయమైన వస్తువులు ఇవి విమోచింపలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆచార వ్యవహారాలకు నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు, అవి వ్యర్థమైనవి అని నువ్వు గమనించడం లేదు, కానీ వెండి బంగారం అనేవి వాటికి విలువిస్తున్నావు. ఆ వస్తువులు మనల్ని విమోచింపవు అనేటువంటి సత్యాన్ని గ్రహించి, వ్యర్థమైనటువంటి పితృపారంపర్యమైన ఆచారాలు విడిచిపెట్టి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమూల్యమైన రక్తము, మన దేవుని యొక్క రక్తము, మన కొరకు ఆయన చిందించిన రక్తము అమూల్యమైంది. వెండి బంగారము కంటే అమూల్యమైంది. అటువంటి విలువైనటువంటి వస్తువు అది. దేవుని రక్తము పరిశుద్ధ రక్తము, దేవుని రక్తము అమూల్యమైనటువంటి రక్తము, దేవుని రక్తము నిర్దోషమైనటువంటి రక్తము, దేవుని రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము. అటువంటి రక్తము దేవుడు మన కొరకు ఆయన సిలువలో చిందించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన పాపాల నిమిత్తము ఆయన విలువైన రక్తాన్ని ఆయన కార్చినట్టుగా మనం చూస్తున్నాము. దాని వలనే మనకి ఈ రోజున రక్షణ, విమోచన, పాపము నుండి విడుదల మనకు కలిగినట్టుగా గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అటువంటి అమూల్యమైన రక్తానికి మనము విలువిస్తున్నామా? ఈ వ్యర్థమైన ఆచారాల గురించి ఆలోచిస్తున్నాము, కానీ
ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మన జీవితంలో బ్రతికేస్తున్నాం గాని, మరి దేవుని యొక్క రక్తపు విలువను తెలుసుకుంటున్నామా? ఆ దేవుని యొక్క రక్తపు విలువ ఎలాంటిది? ఆ రక్తంలో ఎన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయో చూడండి ఒకసారి. అమూల్యమైంది, నిర్దోషమైంది, నిష్కళంకమైంది. అలాంటి యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము విమోచింపబడ్డాము. ఇది సత్యము. ప్రపంచం ఈ రోజున ఈ సత్యాన్ని గ్రహించలేకపోతా ఉంది. అందుకే ఈరోజు అనేక మంది దేవునికి దూరంగా జీవిస్తా ఉన్నారు. కారణము పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు అంటే, పాపము కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి ఆ రక్తపు విలువ వాళ్ళకి తెలీదు కనుక ఈ రోజున వారు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. లోకాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నారు అంటే, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షణలు, లేకపోతే లోకమును వాటి యొక్క ఆచార వ్యవహారాలను ప్రేమిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు విలువ వారికి తెలియదు కనుక ఈ రోజున లోకాన్ని, లోకపు ఆచార వ్యవహారాలు, లోక ఆకర్షణలకు, లోకంలో ఉన్నటువంటి పాపం కొరకు పరుగులు తీస్తున్నటువంటి యవనస్తులు, పెద్దవారు ఈ రోజున అనేక మంది ఉంటున్నారు. వయసు మీరిపోతున్నప్పటికి కూడా వారిలో మారు మనసు లేని వారు అనేక మంది ఉంటున్నారండి ఈ రోజున. గమనించండి మీరు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుని యొక్క రక్తపు విలువ తెలుసుకోవాలి మనం. ఆ రక్తం మాత్రమే మనల్ని విమోచించుతుంది గాని, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా మనల్ని విమోచించలేదు. ఎందుకంటే అవన్నీ కూడా క్షయమైన వస్తువులు అవన్నీ కూడా. చూడండి, మరొక వాక్య భాగాన్ని చదువుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నిబంధన రక్తము. ఇది దేవుని నిబంధన రక్తం. ఇది ఆ రక్తానికి ఎన్నో రకాల క్వాలిటీస్ మనం చూస్తున్నాం. పాప క్షమాపణ నిమిత్తము. ఈరోజు మనకు పాప క్షమాపణ వచ్చిందంటే కేవలము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే వచ్చింది. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆయనకు మధ్య ఒక నిబంధన ఏర్పడింది. ఆ నిబంధనతో మనం కొనసాగాలి. మన మధ్య నిబంధన ఏముండాలి అంటే, ఇక మీదట నేను తిరిగి పాపం చేయను అనేటువంటి నిబంధన కలిగి మనం బ్రతకాలి. ఒక బంధాన్ని మనకు రక్తము ఏర్పాటు చేసింది. మనం దేవునికి దూరంగా జీవిస్తా ఉన్నాం. మనం దేవుని దగ్గరికి పోలేం. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులము. మనము ఆయన దగ్గరికి చేరాలంటే మనం కూడా పరిశుద్ధపరచబడాలి. కనుకనే మనము ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు కనుక మనము ఆయన యొద్దకు వెళ్ళొచ్చు. మన ఇద్దరి మధ్య నిబంధన ఏర్పడింది. ఈరోజు ఆ నిబంధన మనం కాపాడుకునే పరిస్థితుల్లో ఉండాలి. అది యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తము అనేది మనం గ్రహించాలి. చూడండి, మరొక వాక్య భాగం చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపబడియు. ఇక్కడ మనం చూస్తున్నాము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అనీతిమంతుల మనందరం కూడా. మనము అనీతిమంతులుగా జీవిస్తున్నాము. మన కొరకు ఆయన నీతిమంతుని యొక్క రక్తము, లేకపోతే ఆయన శరీరము చంపబడెను. మనము అనీతిమంతులము. మనల్ని నీతిమంతులుగా మార్చడం కొరకు ఆయన మన నిమిత్తము ఆయన శరీరం అనేది నలగగొట్టబడిందండి. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మన కొరకు ఆయన శ్రమపడ్డాడు. మన కొరకు ఆయన చంపబడ్డాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము అనీతిమంతులుగా ఉన్నాము, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు.
కనుక నీతిమంతుని యొక్క రక్తము మన కొరకు చిందింపబడింది. ఆ రక్తం ఎలాంటిది? నీతిగా జీవించిన రక్తం అది. ఈ లోకంలో ఆయన జీవించినంత కాలమంతా కూడా నీతిగా జీవించాడు. జీవించినంత కాలం కొద్దిగా అయినప్పటికీ కూడా ఆ కొద్దిగా కాలంలో, యవ్వన కాలంలో ఆయన ఎటువంటి పాపము చేయకుండా నీతిగా బ్రతికాడు. దేవుని చిత్త ప్రకారంగా జీవించాడు. తండ్రి అయిన దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకానికి మరి కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడో ఆ విషయాన్ని ఆయన గ్రహించాడు. దాని ప్రకారంగా జీవించాడు. ఎక్కడ కూడా ఎటువంటి తండ్రి యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మనం చూసినప్పుడు నీతిమంతుడు, ఆయన శరీరం విషయంలో చంపబడెను, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన శరీరం నలక్కొట్టబడింది, అనేక కొరడాల దెబ్బలు తినింది, చీల్చబడింది, నాగటి వలె దున్నబడింది. అయినప్పటికీ ఆయన మన కొరకు ఆయన చంపబడ్డాడు. అటువంటి దేవుని ఈరోజు మనం విడిచిపెట్టి లోకాన్ని ప్రేమిస్తున్నామంటే, ఈ ఆచార వ్యవహారాల్లో మునిగిపోతున్నామంటే ఇప్పటికి నీలో మారు మనసు లేదు అనేది గ్రహించాలి. చివరికి ఒక మాట చదివి ముగిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. మన దేవుడు వెలుగులో ఆయన బ్రతికాడు, వెలుగులో ఆయన జీవించాడు. అనగా ఏంటి? పాపం లేనివాడిగా జీవించాడు. ఆయన వెలుగును ప్రేమించేవాడు. ఆయన బ్రతుకంతా కూడా పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు, వెలుగులో నడిచేవాడు. తండ్రి అయిన దేవుడు ఏ మార్గం అయితే చూపించాడో, ఏమైతే వెలుగు ఆయనకు చూపిస్తూ ఉన్నాడో ఆ వెలుగులో నడిచాడు ఆయన. మనం కూడా అదే విధంగా సహవాసం కలిగి మనం కూడా జీవించాలి. మనం కూడా జీవిద్దాం. మనం కూడా వెలుగుని ప్రేమిద్దాం. ఈరోజు నాకు కొందరు గమనించండి, చీకట్లోనే వాళ్ళ బ్రతుకులు గడిచిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే చీకట్లోకి వెళ్ళిపోవాలి. ఆ చీకటి ప్రాంతాల్లో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోతున్న వారు ఈ రోజున అనేక మంది ఉంటున్నారు. చీకటి అనగా పాపానికి సాదృశ్యం. అటువంటి పాపమును ప్రేమించేటువంటి వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోతారు. వారు వెలుగును ఇష్టపడరు. కనుక ఆ చీకట్లోకి నువ్వు వెళ్తున్నట్లయితే నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమించడం లేదు. తర్వాత చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మనము అన్యోన్య సహవాసం కలిగి దేవునితో మనం జీవిస్తామో, మన పాపాల నిమిత్తం మనం ఆయన పశ్చాత్తాపడి మనం ఆయన్ని క్షమించమని కోరుకొని అవి విడిచిపెడతామో, అప్పుడు మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని విడిచిపెడుతుంది. మన పాపాన్ని తుడిచివేస్తుంది, మన పాపాన్ని కడిగి వేస్తుంది, మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వాక్యం వింటున్నా మీరు ఇప్పటికైనా సరే ఒకవేళ మారు మనసు లేకుండా ఈ యొక్క చీకటిని ప్రేమిస్తూ, చీకటిలో బ్రతుకుతూ, చీకటి కార్యకలాపాల్లో ఒకవేళ మనం ఇంకా క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుణ్ణి మోసం చేస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగుని ప్రేమించాడు, ఆయన వెలుగులో నడిచాడు. ఆయన ఎప్పుడు కూడా అనీతిమంతమైనటువంటి పనులు ఆయన చేయలేదు. ఆయన నీతిమంతుడుగా జీవించాడు, నిష్కలంకంగా జీవించాడు. కనుక అటువంటి రక్తము విలువైన రక్తం కనుక ఆ రక్తపు యొక్క విలువను తెలుసుకొని మనం దేవుని యొక్క పాదాల చెంతకు రావాలి. కనుక అటువంటి కృప దేవుడు మనందరికి కూడా దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.